శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శని గారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదనూ కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతుంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలము గ్రహస్థితుల యొక్క ముఖ్యాంశాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ద్వితీయ స్థానంలో గురువు గారు బాగున్నారు, షష్ఠ స్థానంలో కేతువు గారు బాగున్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రునితో కలిసిన కేతువు బాగున్నారు. 2 గ్రహాల యొక్క ఫలితము వార ప్రారంభంలో బాగుంటూ ఉన్న కారణం చేత వీరు ఖచ్చితమైన పరిహారాలు చేసుకోవాలి. 2 మాత్రమే బాగున్నాయి అంటే మిగతా 7 గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు వీళ్ళు అందుకోబోతున్నారు. గురువు గారు చాలా చాలా బాగున్నారు కాబట్టే వ్యతిరేక ఫలితాలు వచ్చినప్పుడు వాటికి చేసుకునే పరిహారాలన్నీ కూడా అతి త్వరగా ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ అన్ని గ్రహాలు బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాలు వ్యతిరేకంగా ఉండడంతో, వ్యయ స్థానంలో ఉండడంతో ఖచ్చితంగా వీళ్ళకి నవగ్రహ హోమం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అయితే మీకు వాక్కు చాలా బాగుంటుంది, ధనం యొక్క రాబడి చాలా బాగుంటుంది, మాతృవర్గ రీత్యా కూడా చాలా బాగుంది అనే తెలియచెప్పచ్చు. ఇక కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉంది. ఇది కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాస్యాధిపతి కుజుడు అవుతూ, అష్టమాధిపతి కుజుడు అవుతూ నీచ భంగంలో ఉన్నారు. అది కూడా మాతృస్థానంలో ఉన్నారు. కాబట్టి తల్లిగారి వైపు నుంచి ఎవరికైనా ఇప్పటి వరకు అనారోగ్యాలు ఉన్నట్టయితే ఆ అనారోగ్యాలన్నీ కొంచెం ఆరోగ్య దిశగా ఉండడానికి అవకాశం ఉంది. మీరు చేసేటటువంటి స్థిర చరాస్తుల యొక్క పెంపుదల కోసం కృషి ఏదైతే ఉందో ఆ కృషి కొంచెం ఫలించేటటువంటి అవకాశం ఉంది. మిగతా అన్ని విషయాలలోనూ మీరు జాగ్రత్తలు వహించాలి. భార్యాభర్తల అనుబంధం అంత బాగుండే విధంగా లేదు, స్త్రీల వల్ల సమస్యలు ఉండే విధంగా ఉంది. చర్మ వ్యాధులు, ఎవరికైనా అనారోగ్యం విషయంలో చర్మానికి సంబంధించిన వ్యాధులు ఉన్నట్టయితే చర్మ వ్యాధులు ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే
స్థాన చలనం ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆదాయానికన్నా మించి ఖర్చు ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇక అన్నదమ్ముల యొక్క సహాయ సహకార విషయంలో పూర్తిగా మీరు అన్నదమ్ముల మీద ఆధారపడి ఉంటారు. అక్కడ పనులన్నీ పూర్తిగా అవ్వకుండా సగం సగం అయ్యేటటువంటి పరిస్థితి, అసంతృప్తి కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా అన్ని విషయాలలోనూ విద్యార్థులు ఎక్కువ కష్టపడాలి, భార్యాభర్తలు సంయమనం పాటించాలి, ఉద్యోగస్తులు పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. అన్ని విషయాలలోనూ కార్మికులు, కర్షకులు, నేత పని వారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ మటుకు చాలా బాగున్నారు. మిగతా అన్ని విషయాలలోనూ వీరు పూర్తిగా జాగ్రత్తలు వహించాలి. ఇంకా అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు రాలేదు. ఈ కారణం చేత ఇంటి ఇలవేల్పు యొక్క పూజ చేసుకోవడము, ఇష్ట దేవతారాధన చేయడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ షష్ఠ స్థానంలోని చంద్రగ్రహ సంచారము మీకు అనేక విజయాల్ని తీసుకుని వస్తుంది. ఇవి అన్ని ఆర్థిక విజయాలతో కూడి ఉంటాయి. అలాగే కొంచెం మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పితృవర్గ రీత్యా జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా కూడా ఇంకా కొంత శ్రద్ధ వహించండి. చెప్పిన అన్ని విషయాలలోనూ పరిహారాలు చేసుకోవడము, ఓర్పు వహించడము తప్పనిసరి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే వ్యయస్థానంలోనే ఇన్ని గ్రహాల కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత వీరికి దీనితో పాటుగా ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. శని గారికి తైలాభిషేకం చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇది కూడా 3 నెలలకి 4 నెలలకి ఒక్కసారి చొప్పున చేసుకుంటే సరిపోతుంది. అలాగే వ్యయస్థానంలోనే రవి రాహు కలయిక జరుగుతుంది. వీటికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే శుక్రాచార్యుల వారు కూడా నీచ బుధునితోనూ, శనితోనూ, రవి రాహులతోనూ కలిసి ఉన్న కారణం చేత ఇక్కడ శుక్రాచార్యుల వారి స్థితి కూడా అంతగా బాలేదు అని చెప్పొచ్చు. ధనానికి సంబంధించి, స్త్రీలకి సంబంధించి, స్త్రీల యొక్క గౌరవానికి సంబంధించి ప్రతిష్ట తగ్గిపోయేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. నవగ్రహ హోమం చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ మాకు కుదరదండి, అంత పూజలు మేము చేసుకోలేము, ఆర్థిక పరిస్థితి సహకరించదు అనుకునేవారు నవగ్రహ స్తోత్రాలు తప్పనిసరిగా పఠించండి. ఈ వారం వ్యయస్థానంలో ఉన్నటువంటి 5 గ్రహాలు కూడా మిమ్మల్ని కొద్దిగా చికాకు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్న కారణం చేత ఇష్టదేవతారాధన, నవగ్రహ దేవతారాధన తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. రవిగ్రహ అనుకూలత కొరకు జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః.